ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మన పట్ల కృప చూపించి మనకి ఇంకొక దినం, మరొక అవకాశం, మరొక తరుణము, మరొక కృపను మనకు ప్రభు ఇచ్చున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం వినటం సిద్ధంగా ఉన్నారు. ఈ క్రిస్మస్ సమయంలో మీరు యేసు ప్రభుని ఆరాధిస్తున్నారా? యేసు ప్రభు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రభు మీ పట్ల ఎంత కృప కలిగి ఉన్నవాడు, ఎంత మంచివాడుగా ఉన్నాడో మీరు ఒకసారి గుర్తు చేసుకుంటున్నారా? ఈ క్రిస్మస్ దినముల్లో ప్రభు మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, దీవెనని, ఆశీర్వాదాలని మనకి ఇచ్చి సంపూర్ణమైన ఆయన సమాధానంతో మనల్ని నూతన సంవత్సరం తీసుకువెళ్ళాలని మనం ప్రార్థిద్దాం. మరి అలాగా మిమ్మల్ని దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని మేము ఆశిస్తున్నాం. మరి ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నైనా ఈ సంవత్సరం చివరిలోకి మమ్మల్ని తీసుకొస్తున్నావు, చివరి నెలలో మమ్మల్ని తీసుకొచ్చావయ్యా. ఇంకా కొన్ని దినముల్లో దేవుని పుట్టుక తర్వాత కొత్త సంవత్సరం మా ఎదుట ఉంది ప్రభా. మా పట్ల నీ తలంపులు ఏంటో, మా పట్ల నీ ఆలోచనలు ఏంటో అని నెరవేర్చు తండ్రి. ప్రభువా, దేవా, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. మా దినములు లెక్కిస్తాం మాకు నేర్పు అయ్యా. సంవత్సరములు, నెలలు, దినాలు, గడియలు త్వరలో పరిగెడుతుండగా మేము మా సమాధికి, మా అంతానికి మేము దగ్గర అవుతామనే సంగతిని ఈరోజు అనేక మంది మర్చిపోతున్నారయ్యా. ఈ లోకంలో ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామని వారు మనస్సుని, వారు ఆలోచనలు పెడుతున్నారు. కానీ ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకం నిరంతరమైనది కాదు. నిరంతరమైనది నీ రాజ్యం అనే సంగతిని మరిచిన వారుగా ఉంటున్నారయ్యా. తండ్రి, మమ్మల్ని ఒకసారి చూడయ్యా. మా సమయాన్ని వ్యర్థముగా పోనీయకుండా, నిద్రతో, తిండిపోతూ, తనముతో, వ్యర్థమైన వాటిని చూస్తూ, వ్యర్థమైన వారితో మాట్లాడుతూ మా సమయం వ్యర్థంగా పోనీయకుండా అయ్యా, మా జ్ఞానముతో మా దినములు లెక్కించుకుంటాను మాకు నేర్పు నాయన. అయ్యా, నన్ను ఇసులో చోట మరుగుపరచయ్యా. ఈ సమయాన్ని దీవించు నాయన. ఈ లోకంలో మాకు జన్మించి 2000 సంవత్సరాలు అవుతుందయ్యా. లేఖనముల్లో అనేక సార్లు నువ్వు ఈ లోకంలో జన్మిస్తావు అన్న సంగతి మరలా నువ్వు బోధించి ఆ లేఖనములన్నీ నెరవేర్చావయ్యా. తండ్రి, ఈ 2000 సంవత్సరం అయినప్పుడు ఇంకో నిన్ను ఎరగిన వారు, నీలోని గొప్పతనం తెలియని వారు, నీలో ఉన్న శక్తిని అనుభవించిన వారు అనేక మంది ఉన్నారయ్యా. మమ్మల్ని చూడు నాయనా. మేమేమి చేయగలుగుతామయ్యా? మేము ఒట్టి మానవులను నాయన. ఈ సమయాన్ని దీవించు ప్రభా, మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూద్దాం. మరి యెషయా ఉన్న ప్రవక్తలని చాలా గొప్ప ప్రవక్త. యెషయా ఎక్కువగా యేసు ప్రభు గురించి ప్రవచించాడు. ఏ ప్రవక్త కూడా అంత ప్రభు గురించి యెషయా చెప్పినట్లు, ప్రవచించినట్లు ఎవరు యేసు ప్రభు గురించి అంత గొప్పగా ప్రవచించలేదు. మరి మేము ఇశ్రాయేల్ దేశంలో వెళ్ళినప్పుడు మరి అక్కడ వారు మమ్మల్ని టూర్కి తీసుకువెళ్ళినప్పుడు వారు ఆ డెడ్ సీ ప్రాంతం దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆ డెడ్ సీ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక ఎడారి, భయంకరమైన ఎడారి. ఆ ఎడారిలో ఏంటి, ఒక 2 గంటల సేపు యెరూషలేము నుంచి బస్సులో మేము ప్రయాణమయ్యి మరి ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే వారు ఈ ఎడారి తీసుకొచ్చారేంటి, యెరూషలేము అంతా పచ్చగా చక్కగా పాలు తేనె ప్రవేశించే స్థలము కదా అని మేము ఎదురు చూసినప్పుడు ఆ ఎడారిని చూసి చాలా విసుక్కున్నాం, ఆందోళన చెందాం. కానీ ఆ ఎడారిలో అనేక పాఠాలు ఈ రోజుకి దేవుడు నాకు నేను గమనించాను. ఆ ఎడారిలో ప్రవక్తలు ఉండే స్థలం అది. వారు ఊర్లో నుంచి వారిని వేరుపరుచుకొని దేవుడు ఆ వరం ఇచ్చాక, లేకపోతే దేవుడు వారి పిలుపు ఇచ్చాక ఆ పిలుపుని అందుకుని వారి కుటుంబాలని, వారి భార్య బిడ్డల్ని, వారి రక్త సంబంధాలను వదిలిపెట్టుకుని వారు ఎడారిలోకి వెళ్ళి వారు పంట వారు వేసుకొని వారు సొంత నీళ్ళు తోడేసుకొని మరి వారు బేసిక్ థింగ్స్ ఏమంటే స్నానాలు కానీ, బట్టలు ఉతుక్కుంటాం కానీ అవి చేసి ఆ ఎడారుల్లో వారు పనులు చేసుకున్నాక ఆ ఎడారి పైన వెళ్తే ఆ గుహలు ఉంటాయి, రాతి బండల గుహలు. ఆ గుహల్లోకి వెళ్ళి వారు దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు. దేవుని సన్నిధిలో కనిపెట్టి వారు ధర్మశాస్త్రములు కానీ, దేవుని మాటలు కానీ పొందుకొని మరలా ఊర్లోకి వచ్చి మనుషులతో పంచుకునేవారు, మరలా వేరు వెళ్ళిపోయేవారు. అక్కడ మాకు ఒక చిన్న స్థలంలో ఒక చిన్న వీడియో వేసి చూపించారు. ఈ స్థల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే యెషయా పుస్తకం దొరికింది.
ఎలా దొరికిందంటే, ఒక గొర్రెలు కాచుకునేవాడు ఆ కొండల మీద ఆ ఎడారి స్థలంలో వెళ్తున్నప్పుడు వాడు కొన్ని రాళ్ళు తీసుకుని వేస్తున్నాడంట. విసిరేస్తుంటే ఒక రాయి వెళ్ళి ఫటక్ టక్కుని కొండకు పలిగిందండి. అరే, బంగారం దొరికింది మనకి, వెండిని దొరికింది అని ఎంతో ఆశతో ఆడు ఆ రాళ్ళ మధ్య ఉన్న మట్టిని తవ్వుతున్నప్పుడు ఈ యెషయా ధర్మశాస్త్రం, యెషయా మరి ఆ స్క్రాల్స్ ఏమంటారు తెలుగులో, స్క్రాల్స్ మనం ఏమండి దానిని అది అక్కడ పెట్టబడతాం చూసాం. కానీ మీరు చూసినట్లయితే ఈ రోజుకి యెషయా నిజమైన యెషయా ఒరిజినల్ యెషయా గారు రాసినది ఈ రోజుకి కూడా యెరూషలేం మ్యూజియం ఉందండి. ఇది కట్టుకథ కాదు, బైబిల్. ఇంచుమించు యేసు ప్రభు పుట్టక ముందే ఒక 500-600 సంవత్సరాల ముందే యెషయా యేసు గురించి రాశాడు. అవన్నీ చూసినప్పుడు ఆ గొర్రెలు కాచుకున్న వాడికి అర్థం కాలేదు ఏంటిదని. తను ఏం చేశాడంటే, అక్కడున్న మరి ఆర్కాలజీ వారికి ఆ పుస్తకం ఇచ్చాక, ఆ స్క్రాల్స్ ఇచ్చినప్పుడు వారు దాన్ని చదివినప్పుడు, వారు దాన్ని పరీక్షించినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎంత గొప్ప పుస్తకము ఇది, ఇంత గొప్ప విలువైనది అని వారు కనుగొన్న పుస్తకం అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం మనం చూసినట్లయితే యేసు ప్రభు కూడా చదివాడు. ప్రభు చదివాక మరలా యెరూషలేము, మీ అందరూ తెలుసు, మందిరము కాల్చబడింది. సమాజ మందిరములు కాల్చబడింది. ధర్మశాస్త్రము లేకపోతే ఆ స్క్రాల్స్ అన్నీ కూడా నాశనం చేయబడింది. కానీ ఈ కాపీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరలా దొరుకుతూ, మరలా అది ఒక పొకిషముగా ఎంచుకుంటాం. మరి ఈరోజు మనం బైబిల్లో మనం చూస్తాం. యెషయా గ్రంథం బైబిల్లో మాత్రం ఉండే ఇతర మత పుస్తకాల్లో కూడా మనం యెషయా గ్రంథంను చూస్తున్నాం. ఎందుకంటే యెషయా ఒక విలువగా ఎంచబడిన ఒక ప్రవక్త. మీ అందరికి తెలిసినట్లు యెషయా హిజ్కియా ఉన్న కాలములో ప్రవక్తగా ఉన్నాడు. నువ్వు మరణించదువు అని హిజ్కియా చెప్పి తిరిగి వస్తున్నప్పుడు నీళ్ళని చక్కపెట్టుకో అని చెప్పినప్పుడు మరలా దేవుడు తనతో మాట్లాడినప్పుడు వెనక్కి వెళ్ళి నువ్వు జీవిస్తావని చెప్తాడు. అలాగనే హిజ్కియా కుమారుడైన మనష్షే యెషయాని చంపినట్లు మనం చూస్తున్నాం. యెషయాకి ఆ సంగతి తెలిసి మరి యెరూషలేము నుంచి ఊరు బయటికి వెళ్ళి తను నివసించినప్పటికీ దేవుడు చెప్పినట్లే మనష్షే చేతిలో హతసాక్షుడు అయ్యాడనే సంగతి మనం గమనిస్తున్నాం. మరి బైబిల్ ఈరోజు చాలామందికి దీని విలువ తెలుస్తలేదు. బైబిల్ ఉన్న శక్తిని, బైబిల్ ఉన్న ఆ ముఖ్యత్వం గమనిస్తారు. నీ చేతిలో ఒక పుస్తకం ఉందంటే ఆ పుస్తకం కొన్ని దేవుడు 1600 సంవత్సరాలకి 40 గ్రంథకర్తలు సేవకులను సిద్ధపరిచి వారు నలగొట్టి వెరగొట్టి వారి ద్వారంగా దేవుడు ఒక శ్రేష్టమైన పుస్తకం నీ చేతిలో ఇచ్చాడు. ఈరోజు బైబిల్ చదవమంటే మీకు ఆశ లేని వారుగా, వాంఛ లేని వారుగా ఉంటున్నారు. బైబిల్లో మనం చూసినట్లయితే యెషయా అనేక ప్రవచనాలు యేసు పుట్టుక గురించి ప్రకటించబడతాను మనం చూస్తున్నాం. యెషయాలో మాత్రం కాదు, పాత నిబంధన అంతా మేము చూసినట్టు ఇంచుమించు 300+, అంటే 318 అంటారు, కొంతమంది 320 అంటారు. ఆ ప్రవచనాలన్నీ అంటే యేసు ప్రభు మొదటి రాకడ, రెండో రాకడ ఉన్నప్పుడు మొదటి రాకడ గురించి 300+ ప్రవచనములు యేసు ప్రభు అన్ని ప్రవచనాలను నెరవేర్చాడు. ఒక గాడిద మీద వెళ్తున్నప్పుడు ఏమంటే బాప్తిజం బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం నువ్వేంటి ప్రభు అన్నప్పుడు లేఖనములు నెరవేర్చడం కోసం అని మన మాటను మనం చూస్తుంటాం. అంటే యేసు ప్రభు అంటే ఈ లోకములో పుట్టిన మానవ మనుషులందరిలో యేసు ప్రభు ఆ ప్రవచనములు అన్నీ నెరవేరుస్తామనేది అది 1,00,000 కోట్ల మనుషుల్లో ఒకరి వల్ల సాధ్యం. అంటే యేసు ప్రభు ఆ దినములో జనాభా చాలా తక్కువగా ఉన్నది, కానీ యేసు ప్రభు అన్ని లేఖనములు ప్రాఫెసీస్ అన్నీ ఆయన ఫుల్ఫిల్ చేశాడు. కాబట్టి దేవుని వాక్యానుసారముగా మెస్సయ్య యేసు ప్రభువే. ఇక్కడ ఇంకొక ఉదాహరణ మనం చూస్తున్నాం. యెషయా ఒక మంచి దేవుని సేవకుడు. మరి యెషయా 9వ అధ్యాయము 6వ వచనములో మనము ఈ మాటలు మనకు చూస్తున్నాం. దయచేసి చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఒక శిశువు పుట్టెను. అది ఎలా కుదురుతుంది? తండ్రికి తల్లికి పుడతారు ఒక బిడ్డ, కానీ మనకంటే మనందరికీ ఒక శిశువు ఎలా పుడతాడు? మనందరికీ, సమాజం అందరికీ, ఏమంటే తల్లులందరికీ, తండ్రులందరికీ
పిల్లలందరికీ, పెద్దలందరికీ, సృష్టి అంతటికి మనకి ఒక శిశువు పుట్టెను. యేసు ప్రభు జన్మమే ఒక ప్రత్యేకమైనది. ఈరోజు మనమందరము పురుష స్త్రీ సంపద ద్వారంగా మనం జన్మించాం. కానీ యేసు ప్రభు పురుషుడు సహాయం లేకుండా కన్నికైన మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారంగా ఆయన ఈ లోకములో జన్మించాడు. ఈయన మనకి ఇవ్వబడ్డాడు. యేసు ప్రభు మనకి కుమారుడిగా ఇవ్వబడ్డాడు. యోహాను సువార్త 3:16 ఒకసారి చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్. ఇక్కడ చూస్తున్నాం ఏమంటే మీకు కుమారుడు ఇవ్వబడిన. ఇక్కడ 3:16 మనం చూస్తున్నాం, తండ్రి తన ఏకైన కుమారుడిని మనకిచ్చాడు. యేసు ప్రభుకి ఒక పేరు దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు, మానవ రూపంలో ఉన్న దేవుని కుమారుడు. ఆ రోజు దయ్యములు, అపవాదితో, చీకశక్తులతో నింపబడిన వారు, అపవాది కార్యాలతో నింపబడిన వారు ఏమండి ఆ యేసుని చూసి నువ్వు మహోన్నతుడైన దేవుని కుమారుడివి అని కేకలు వేస్తాం మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుడికి భార్య, పిల్లలు, దేవుడికి సంసారం అది కాదండి. దేవుడు మనము మహాత్మా గాంధీ గారు ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఇండియా అంటాం మన భారతదేశానికి. ఆయన తండ్రి అంటే మనలందరూ ఆయన కన్నాడా? కాదు, ఆయన తండ్రి. ఇట్స్ అ టైటిల్. అలాగే దేవుని కుమారుడు అనేది తండ్రి అయిన దేవుడు, ఏమంటే కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఇవి త్రిత్వముగా ఉన్నారు. ఇట్ ఈస్ అ టైటిల్ విచ్ ఇస్ గివెన్ టు హిమ్. ఆల్ ద అథారిటీ ఈస్ గివెన్ ఇన్ టు మీ అని మన బైబిల్లో చూస్తున్నాం. సర్వశక్తి కుమారుడైన యేసు ప్రభుకి ఇవ్వబడిన మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మీకు కుమారుడు ఇవ్వబడిను. దాని తర్వాత చదవండి. ఆయన భుజం మీద, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజము మీద రాజభారం ఉండెను. ఈరోజు ఈ లోకంలో అనేక రాజ్యాలు మనం చూస్తున్నాం. ప్రతి దేశానికి ఎన్నెన్నో పార్టీస్ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, పార్లమెంట్ మెంబర్స్. మన దేశంలో కాదు, ఎన్ని దేశములు మనం చూస్తున్నాం. కొన్ని దేశాలు రాజులు, డిక్టేటర్షిప్, ఇంకో రాజులు ఏలుతుంటారు, కొంతమంది రాణిలు ఏలుతుంటారు. కొంతమంది దేశముల్లో ఏమండి వారు మిలిటరీ ఫోర్సెస్. మీరు సౌత్ ఆఫ్రికా లాంటి ఆఫ్రికా కంట్రీస్, చాలా కంట్రీస్ ఈరోజు పేదరికంలో ఉంది. కారణం ఏంటంటే వారు ఆర్మీ, మిలిటరీ వారు ఇంకొన వేలుతుంటారు. అంటే నీతి నిజాలు ఉంటాయి. వాళ్ళు మిలిటరీ వాడు కన్నుపెట్టి ఏదడితే వాడు నిలుదోపుడు చేసేస్తారు. ఈరోజు మన దేశం చాలామంది అంటారు మన దేశం లంచగొండితనం, మన దేశం దౌర్జన్యం అని. కానీ అలాంటి వారికి మీరు ఆఫ్రికా దేశాలకు వెళ్ళాలి. ఆఫ్రికా దేశాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వారు నిలుదోపుడు చేసేసుకుంటారు. అంతే, రోడ్లో వెళ్ళావా నీ కారు కూడా ఇచ్చేసేయాలి మొత్తం అన్నీ. అంత భయంకరమైన దేశాలు ఆఫ్రికా. అందుకే ఆఫ్రికాలో చూసినట్లేదు ఇప్పుడు కూడా పేదరికం. మీరు ఆఫ్రికాలో అలా పంట వేసే, అలా గింజలు పట్టుకుని అలా పంట వేస్తే బాగా ఫలిస్తుంది, తవ్వితే బంగారం దొరుకుతుంది. కానీ ఎందుకు ఆ దేశాలు బాగుపడలేదు? కారణం ఏంటంటే దౌర్జన్యం వల్ల. కానీ యేసు ప్రభు కూడా ఆయన భుజాల మీద గవర్నెన్స్ పెట్టబడింది. ఏంటి ఆయన భుజాల మీద పెట్టబడింది? చూడండి, దేవుడు పిలాతు ఆ రోజు యేసు ప్రభుని అడిగాడు, నువ్వు రాజువా, నువ్వు అధిపతివా అన్నప్పుడు, అవును నేను రాజునే, కానీ నేను ఈ లోక రాజుని కాదు, ఈ లోకమే నా రాజ్యమే కాదు. యేసు ప్రభుని వారు ఎందుకు సులిపేశారంటే ఆయన యూదులు రాజులు అన్నాడు అని చెప్పి ప్రభువుని వారు అన్యాయంగా కొరడాతో కొట్టి వారిని సులివేశారు. కానీ ఆయన యూదులు మాత్రమే రాజు కాదు, కానీ ఆయన సర్వలోకానికి, సర్వ సృష్టికి ఆయన రాజు, ఆయన అధిపతి, ఆయన సర్వాధికారం ఉన్న దేవుడు. ఇంకా మనం చూసినట్లయితే ఈ లోక రాజ్యములు మనం చూస్తున్నాం. ఈరోజు లోకంలో రాజ్యం ఎంత దౌర్జన్యం, ఎంత అన్యాయం చూస్తున్నామండి, ఎంత దుర్మార్గత. చూసినట్లయితే యేసు ప్రభు కూడా రాజే, కానీ ఈ లోక పద్ధతులు కాదు. నాకు నచ్చింది మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఇక చూసినట్లయితే ఈ లోక రాజులు ఏమండి మన దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తుంటారు? రాజకీయవేత్తలు చూడండి, మన దగ్గర నుంచి ఏం ఎదురు చూస్తారు? ఓట్లు ఎదురు చూస్తారు. ఓట్లు వేసాక ఏం చేస్తారు చెప్పండి? మనము పన్ను కట్టిన డబ్బుని వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు. ఇంకా మనం చెప్పవసరం లేదు, దీని మళ్ళీ మనము పెద్దగా చెప్పవసరం లేదు, మీకు తెలుసు.
ఈ దేశంలో మనం ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నా, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొట్టుకున్నా, ఒక ఒక పెట్రోల్ మనం వేసిన మనం పన్ను కడుతున్నాం. మరి ఆ డబ్బంది ఏమవుతుంది? ఎందుకు ఇంకా ఈ దేశంలో లేకపోతే ఈ లోకంలో ఎందుకు ఇంకా పేదరికం? ఎందుకంటే ఈ రాజ్యంలో లేకపోతే ఈ రాజులు లేకపోతే ఈ అధికారులు, లోకంలో అధికారులు మన దగ్గర ఏమున్నాయో ఎదురు చూసేవారు. కానీ యేసు ప్రభు రాజ్యములో యేసు ప్రభు రాజు మనకేమి ఇవ్వాలి, మనకేమి చెయ్యాలి అని ఆశించేవాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టినప్పుడు ప్రభుని వారు రాజుని చేయాలని ఆశించారు. ఎందుకంటే ప్రభు, నువ్వు రాజు అయిపోతే మాకు రోజు నువ్వు ఆహారం పెడతావు, నువ్వు రోజు మమ్మల్ని చూసుకుంటావు, నువ్వు మమ్మల్ని అన్ని ఇక్కట్లను తొలగిస్తావు, మా జబ్బులు రాకుండా చేస్తావు, మమ్మల్ని క్షేమంగా ఉంచుతావు, మాకు నీడగా అండగా ఉంటావు ప్రభువా అని వారు ప్రభుని రాజుగా చేద్దాం అనుకున్నారు. కానీ ప్రభు వారి దగ్గర నుంచి తప్పిపోయానని వారి దగ్గర నుంచి దాక్కున్నారు అనే సంగతిని మనం చూస్తున్నాం. వారి దగ్గర నుంచి ప్రభు మాయమైపోయాడు, కనబడలేదు వారికి. ఈరోజు రాజులు వారు పనివారిని వారి కోసము వాడుకుంటుంటారు, పనివారిని వారు వాడుకుంటుంటారు. కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? యేసుప్రభు ఎవడైనా నా రాజ్యంలో గొప్పవాడు ఉండాలంటే వాడు ఈ లోకములో దాసుడుగా ఉండాలన్నాడు. ప్రభు శిశువులు పాదములు తుడిచాడు, కడిగాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు చూసినట్లయితే ఈరోజు రాజులు, ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారు? వారు రాజ్యముని కట్టుకుంటుంటారు, వారు పొలిటికల్ పార్టీస్ని, వారు గొప్పతనం, వారు గృహములు, వారిని అభివృద్ధిపరుచుకుంటాడు. కానీ యేసు ప్రభు తనకిచ్చిన శక్తితో, తనకిచ్చిన బలముతో, తనకిచ్చిన అధికారముతో తాను రూపంలో చేయబడిన బిడ్డలని స్వస్థపరుస్తానికి, విడుదల చేస్తానికి, దయ్యం నుంచి అల్లగొడటానికి, అంత మాత్రమే కాదు కుటుంబములో జీవితంలో సమాధానం ఇస్తానికి. ఆ సమరయ స్త్రీ ఆత్మీయంగా దప్పికొన్నప్పుడు నీకు జీవజలము నేను ఇస్తాను అని మాటలు మనం చూడగలుగుతున్నాం. అంత ఇంకోటి చూసినట్లయితే ఈరోజు రాజులు వారి ధనముని, వారు డబ్బుని వారి గొప్పతనం కోసం వాడుకుంటుంటారు, వారు ధనము ద్వారంగా వారిని మెప్పించుకుంటుంటారు. కానీ దేవుడైతే తనకున్న బలమని, తనకున్న శక్తిని, తనకున్న పరిశుద్ధిని, తనకున్న సౌందర్యాన్ని మన కోసం కల్వరి శిలువలో ప్రాణం అర్పిస్తాం కోసం మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఈరోజు అధికారులు, ఈరోజు ఈ జనరల్స్ లేకపోతే ఈ దేశములు ఏం చేస్తున్నాయంటే వారుకున్న ఆయుధాలు, వెపన్స్ని, లేకపోతే వారుకున్న మిజైల్స్, లేకపోతే న్యూక్లియర్ మిజైల్స్, లేకపోతే హైడ్రోజన్ బాంబ్స్, లేకపోతే అటామిక్ బాంబ్స్, ఈరోజు ఒకరిని హానిపరుచుకోవాలని ఒకరి మీద ఒకరి ప్రభావం చూపిస్తారు. కానీ యేసు ప్రభు రాజ్యుడు యేసు ప్రభు ఇచ్చిన శక్తి ద్వారా ఏం చేస్తాడంటే ఆయన మనుష్యుల హృదయంలో సమాధానాన్ని సృష్టిస్తున్నాడు. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం, యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ నెమ్మది, యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వస్థత అని మనం చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే ఈరోజు రాజులు ఏమంటే వారు చెప్పి వినబడాలి, వారు అందరిని చూడాలి, వారు అందరూ గుర్తు చేసుకోవాలి అని ఆశించేవారు. కానీ యేసు ప్రభు అయితే వారిలో కలిసిపోయాడు. ఆయన ప్రత్యేకంగా లేడు, కానీ వారి వలె ఆయన ఉండి వారికిలాగానే ఉన్నప్పటికీ తను తాను తగ్గించుకున్నాడు. దేవుని వాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే ఆయన తను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడుగా మరణం వరకు లోబడ్డాడు. కాబట్టి దేవుడు తనని అన్ని నామాల కంటే ఉన్నతమైన నామంగా హెచ్చించాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రాజ్యభారములు ప్రభువు మీద పెట్టింది. అంటే ఏ రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? ఏ రాజ్యం గురించి ప్రభు అంటున్నాడంటే ప్రభువు రాజ్యము ఏక మనస్సు. ప్రభు రాజ్యం ముఖ్యమైన గురి ఏంటంటే సమాధానం ఇస్తాని కోసం, సంతోషం, ఆనందాన్ని ఇస్తాము కోసం. మనం చూసినట్లయితే ప్రభు రాజ్యం ఏంటంటే మనల్ని అందరిని ఏకపరిచేవాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏక మనస్సు, ఏక హృదయము. ఇది కేవలము పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యము. దేవుని రాజ్యము అపవాది సంబంధమైన, సాతాను సంబంధమైన, మోసపరిచే దురాత్మల్ని నుంచి మనల్ని విజయం ఇచ్చే రాజ్యము. దేవుని రాజ్యములను ఉన్నవాడు అయితే నువ్వు అపవాదితో పోరాడతావు. మనము పోరాడేది చూడండి, ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయము పౌలు ఈ మాటలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నప్పుడు ఎంత చక్కని దేవుని ఆత్మ దూరంగా నింపబడి తను ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయము
12వ వచనం చూడండి. ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండముల అందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. మనం పోరాడేది ఏమని శరీరంతో కాదు. ఓ దయ్యము శరీరం వచ్చి కొట్టేసి మనం చంపేయచ్చు, కానీ సాతాను నువ్వు ఆత్మను చంపుతావు. ఆత్మను ఎలాగా పోరాడుతావు? వాడు నీ మైండ్లో దూరుతాడు, వాడు నీ పిల్లోళ్ళు దూరుతాడు, వాడు నీ పక్కింటి ఆమెతో దూరుతాడు, లేకపోతే వాడు నీ చేతిలో దూరుతాడు. ఏదో గలిబిలి చేస్తాడు. నీ సమాధానాన్ని దొంగిలిస్తాను, నీకు శాంతి లేకుండా నేను కలవరం పెడతాను. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నా రాజ్యము ఈ లోక రాజ్యము కాదయ్యా, నా రాజ్యము దేవుని రాజ్యము. రెండు రాజ్యాలు ఉన్నాయి లోకంలో. ఈ సర్వ సృష్టి శూన్యములో 2 రాజ్యములు ఉన్నాయి. ఒకటి పరలోక రాజ్యము, ఇంకోటి నరకము. నువ్వు ఏ రాజ్యం సంబంధించిన వాడివి? నువ్వు ఏ రాజ్యం ప్రకారం నువ్వు జీవించేవాడివి? ఏ రాజ్యం ప్రకారం నువ్వు లోబడేవాడివి? ఏ రాజ్యం ప్రకారం నువ్వు బ్రతుకుతావు? ఇక్కడ చూసినట్లయితే ఆయన రాజ్యము, ఆయన భుజముల మీద ఆయన రాజ్యమును పెట్టబడింది. పాత రోజుల్లో చూసినట్లయితే మనము నీళ్ళు తోడేసుకొని మనం ఒక కర్ర పెట్టుకొని ఆ కర్రలో 2 బిందులు పెట్టుకుని వస్తుంటారు. చూసారా ఎప్పుడన్నా? అది చాలా కష్టం. కొంతమంది 4 బిందులు పెట్టుకుని చూశాను చాలాసార్లు. 2 బిందులు ఇక్కడ ఎటువైపు ముందు 2 బిందులు పెట్టుకొని వారు అంత స్టడీగా నడుస్తుంటారు. ఆ భుజాల మీద మన బరువు ఉన్నప్పుడు మనం డ్యాన్స్ ఆడతాం, లేకపోతే మనం పడుకుంటాం, లేకపోతే అక్కడిక్కడ దిక్కులు చూస్తాం, లేకపోతే కొట్లో ఏమున్నాయి, ఎవరి పక్క సంగతి ఏంటి మనం చూడలేము. ఎందుకంటే మన భుజముల మీద భారం ఉన్నప్పుడు మన దృష్టి కూడా గమ్యంకి ఎంత త్వరగా వెళ్ళాలని ఆశిస్తుంటాం. అలాగే ప్రభువు కూడా తన భుజముల మీద భారం ఉంది. ఏంటి ఆ భారము? ఆ కల్వరి శిలువ. మన పాపములు, మన అపరాధములు, మన దోషముల కోసం ఆ కల్వరి శిలువలో ప్రభు వెళ్ళి ఆయన వేలాడబడి ఆ రక్తముని చిందించి ప్రాయశ్చిత బలి చేయాలి అనే బాధ్యత తండ్రి అయిన దేవుడు తన కుమారుడి మీద పెట్టాడు. అది నీకు నాకు ఒక సామాన్యంగా ఉండొచ్చు, కానీ ఈరోజు నీకు రక్షణ ఒక విలువ లేకుండా ఉండొచ్చు, కానీ నీకు ఒక రక్షణలో ఉన్న ముఖ్యత్వమును గ్రహించుకుంటలేదు. కానీ దేవుడు మన కోసము ఆ దినమున మన వేదనలు, మన అపరాధములు మోసి దానికి ప్రాయశ్చితం బలైన తన రక్తముని మనల్ని శుద్ధి చేయాలని ఆశించాడు. కాబట్టి అది ఎంతో భారమైనది. అది అందరూ చేయలేరు, ప్రతి ఒక్కరు చేయలేరు. ఎందుకంటే యేసు ప్రభువులు జన్మ పాపము, కర్మ పాపము లేనివాడు, పాప బీజము లేనివాడు, పరిశుద్ధుడైన వాడు. చూసినట్లయితే ఆ భారమును ఆయన మోసాడు. ఒకప్పుడు మనం అపవాది చేతిలో ఉన్నాం, ఒకప్పుడు నరకము వైపు ఉన్నాం, ఒకప్పుడు నశించిపోతున్నాం, ఒకప్పుడు ఏ మార్గము లేకుండా వేసారిపోయి దిక్కులేని స్థితిలో ఉన్న మనల్ని ప్రభు ఏం చేశాడంటే ఆయన భుజము మీద ఉన్న ఆ భారము ద్వారంగా ఈరోజు మన పాప భారమును, మన అనారోగ్యాలు, మన అప్పులు, మన వేదనలు, మన బాధలు, మన కన్నీరు, మన దుఃఖం, మన అవమానము, మన సిగ్గు, మన నింద, మన సమస్తము ఆయన భారమును ఆయన మోసాడు. కాబట్టి ఆ శిక్షను, ఆ వేదనను, ఆ నొప్పిని అనుభవించాడు. కాబట్టి ఆయన చిందించిన రక్తము ద్వారంగా మనకు విమోచన ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీరు కొంచెం ముందుకు వెళ్ళి చూసినట్లయితే కొంచెం చదవండి, దాని తర్వాత చదవండి. ఆయన ఏమని పిలువబడ్డాడో చూడండి. ఆయన ఏమని పిలువబడుతున్నాడు మనం చూద్దాం. దయచేసి చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఒకసారి ఆశ్చర్యమైన కరుడు, ఆశ్చర్యకరుడు యేసు ప్రభు ఆశ్చర్యకరుడు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 10వ వచనం. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశం అంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయంలోను ఆ బాహుబలం అంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను. నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను,
భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములలోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. ఇక మనం చూసినట్టు దేవుడు అంటున్నాడు మోషేతో, చూడు నేను ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాను. ఊహించిన రీతిగా ఎవరు ఎన్నడూ చేయని కార్యములు నేను చేయగలిగిన గొప్పవాడని అనే సంగతిని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు ఏమంటే ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు, ఆశ్చర్యమైన వాడు. ఏమంటే మీకా గ్రంథము, మీకా పుస్తకము 7వ అధ్యాయము ఒకసారి చూడండి. మీకా 7వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. ఇక్కడ మరలా చెప్తున్నాడు దేవుడు, నేను ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యములు, ఉన్నతమైన కార్యములు నేను చేస్తాను అనే సంగతిని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మన పట్ల కృపను చూపించేవాడు, మన పట్ల ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు. ఈరోజు నీకు ఆశ్చర్యమైన కార్యాలు ఎదురు చూస్తున్నావేమో, మనుషులు సహాయం చేయలేనివి, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, ఇక్కట్లో ఇబ్బందుల్లో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావేమో, నీ జీవితంలో నువ్వు వేసారిపోయి ఉన్నావేమో, నీ పరిస్థితులు అర్థం కానీ చీకటి నిలయముగా ఉన్నావేమో. ఇదిగో దేవుడు నీకు ఒక కార్యం చేయబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యం చేసేవాడు. ఆయన పేరే ఆశ్చర్యమైన కర్త, గొప్ప వండర్ఫుల్ గాడ్. ఏమైనా అందరూ వండర్ఫుల్ చెప్పండి. దేవుడు ఆశ్చర్యమైన వాడు. ఖచ్చితంగా మన జీవితంలో ఈ కార్యం జరుగుతుందా, ఇది నెరవేరుతుందా అని మనం ఎదురు చూస్తుంటాం, కానీ దేవుడు ఊహించిన రీతిగా చేయగలిగిన వాడు. రెండోది ఆయన చూడండి, ఏంటో చదవండి, అది ఆలోచనకర్త. దేవుడు ఒక మంచి ఆలోచనకర్త. మనం బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు అనేక ఆలోచనలు ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన ఆలోచన ఇచ్చేవాడు. బాలుడు నడవాల్సిన త్రోవ నేర్పుము అంటున్నాడు. నీకు ఆలోచన చెప్పేవాడు, ఆలోచన ఇచ్చేవాడు. అనేక సార్లు కొంతమంది ధనవంతులు అవుతారు, కొంతమంది పేదవారు అవుతారు. వారికి 24 గంటలు ఇచ్చారు, వీరికి 24 గంటలు ఇచ్చారు. కొంతమంది వ్యాపారం పెడితే సఫలత ఉంటుంది, కొంతమంది వ్యాపారం పెడితే విఫలం చెందారు. ఎస్పెషలీ ఈరోజు చాలామంది ఈజీ మనీ కావాలి కదా, ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువులు పెడుతుంటారు. వస్తే ఫుల్ లాటరీ, పోతే మొత్తం పోతుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటే ఆయన ఆలోచన చెప్పేవాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. 16 నుంచి చదవండి, కొంచెం బాగుంటుంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆలోచన చెప్పేవాడు. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు ఆయనను ఆదరించేవాడు. అంత మాత్రం కాదు, నేను అనాథులుగా ఈరోజు చాలామంది తప్పైన మార్గంలో వెళ్తున్న కారణం ఏంటంటే వారు తప్పైన ఆలోచనలు, తప్పైన మనుషుల దగ్గర నుంచి పొందుకుంటున్నారు. ఒక పాపి నీకు ఎలా మంచి ఆలోచనలు ఇవ్వగలడు? యేసు ప్రభు ఎరగని వాడు నీకు ఎలాగా మెరుగైన ఆలోచనలు ఇవ్వగలడు? దేవుని గొప్పతనాన్ని తెలియని వారు మాటలు కానీ, వారు ఆలోచనలు కానీ, వారు దృష్టి కానీ తక్కువగా ఉంటుంది. కానీ ప్రభు ఆలోచనలు గొప్పవి, ప్రభు ఆలోచనలు ఉన్నతమైనవి, ప్రభు ఆలోచనలు శ్రేష్టమైనవి. ప్రభు ఆలోచనలు తెలుసుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, నేను నీ పట్ల నా ఆలోచనలు గొప్పవి. చూడండి, నాకు నీ పట్ల నా తలంపులు ఉన్నతమైనవి. నా యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయములో మంచి చక్కని మాట ప్రభు మనతో చెప్తూ మనం చూస్తున్నాం. జస్ట్ బైబిల్ ఉన్నవారు చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూడండి ఒకసారి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి.
మంచి ఆలోచన చెప్పేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని నడిపించేవాడు, మనల్ని కృప చూపించేవాడు, మనకి సహాయం చేసేవాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఆలోచన ఇచ్చేవాడు. మన కీర్తనలు 32వ అధ్యాయము తెచ్చి ఒకసారి మీరు బైబిల్ చూడండి. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవరా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది, నీకు నడవలసిన మార్గం చెప్తానంటున్నాడు ప్రభు, నీకు నేర్పిస్తా అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి ఆత్మస్వరూపైన ప్రభు యేసు ప్రభు మనకు ఒక మంచి ఆలోచనకర్త. ఆయన నీ జీవితంలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఎలాగ వెళ్ళాలి, ఏ కోర్స్ చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యక్తిని వివాహం చేసుకోవాలి, ఎక్కడ ఎలాగ నేను ముందుకు వెళ్ళాలి నా జీవిత యాత్రలో అని నువ్వు సతమతం అవుతున్నప్పుడు ప్రభువు మీద నువ్వు నీ దృష్టి ఉంచినప్పుడు నువ్వు గొప్ప కార్యం పొందుకుంటావు. అంత రమ్మండి. 3వది చూడండి. 3వదిగా బలవంతుడైన దేవుడు. నిజంగా ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మీరు గమనించినట్లయితే ఆయన సర్వశక్తి కలిగినవాడు, సర్వాధికారము కలిగినవాడు. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము పౌలు ఈ మాటలు దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఈ మాటలు చెప్తూ మనం చూస్తున్నాం. దయచేసి మీ బైబిల్లో ఒకసారి తిప్పండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామములో వంగినట్లును, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగినట్లును, ప్రతి వాని నాలుకయు, ప్రతి ఒక్కడి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, తండ్రి అయిన దేవుని నామం మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. సర్వశక్తి కలిగిన వాడు, మహా గొప్ప కలిగిన దేవుడు, మైటీ గాడ్. ఎర్ర సముద్రముని పాయలు చేసిన వాడు, 10 సూచక క్రియలు దేవుడు ఐగుప్తి వారి మీద చేసి తన ప్రజలైన ఇశ్రాయేలుని విడిపించిన వాడు, భూమిని సృష్టిని చేసినవాడు. చూడండి, సూర్యుని చూస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన సర్వశక్తి కలిగిన వాడు అనే మాటను మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17 మాత్రం చదువుదామండి. భయపడొద్దు, నేనే ఆల్ఫా ఒమేగా అనే పదం మాట చదవండి. అలాగే మాట చదవండి. 1వ అధ్యాయం 17 వచనం. నేను ఆయన చూడగానే చచ్చిన వాళ్ళని వలె ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. ఏమంటే ఏంటి ప్రత్యేకత యేసులో? ఇంత గొప్పగా యేసు ప్రభువుని డబ్బా కొట్టుకుంటారు ఏంటి మీరు అంటున్నారా? ఆయన జీవించేవాడు, ఆయన మొదటివాడు, ఆయనే అంతము, ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. 2000 సంవత్సరం దేవుడు కాదు ఆయన. ఈ భూమికి రాయి పునాది వేసిందే ఆయన. ఈ భూమిని చివరగా నాశనం చేసేదే ఆయన. సర్వాధికారము కలిగిన మహా గొప్ప దేవుడు. దాని తర్వాత చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నిత్యుడగు తండ్రి, నిత్యమైన తండ్రి దేవుడు అయినప్పటికీ, ఆయన మహా గొప్పవాడు అయినప్పటికీ, ఆయన మహాబలవంతుడు అయినప్పటికీ ఆయన మనల్ని బిడ్డలు అని పిలుస్తున్నాడండి. ఇది ఎక్కడ ఏ మత పుస్తకాల్లో మీకు ఇది కనబడుతుంది? దేవుడు భక్తులని కనబడతాం, దేవుడు ఏమంటే వెంబడించేవారు ఉంటుంది, కానీ బిడ్డలు మనం ఎవరిని పెడితే వాడిని బిడ్డలు అన్నాం. రోడ్లో పోయే ప్రతి ఒక్కరిని బిడ్డలు అన్నాం. ఏమంటే శివుని ముఖం వేసుకుని రోడ్లో అల్లరి చేసేవాడిని మన బిడ్డలు అన్నాం, తాగుబోతుల్ని మన బిడ్డలు అన్నాం, తిరుగుబోతుల్ని, దుర్మార్గుల్ని, దౌర్జన్యం చేసేవాడిని మన బిడ్డలు అన్నాం. కానీ దేవుడు మనల్ని తన బిడ్డలను పిలుస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తాను. నీ కన్న తల్లైనా మరచును, కానీ నేను నిన్ను మరవను. ఇక్కడ మనం బైబిల్ చూసినట్లయితే
యెషయా గ్రంథం కీర్తన 34 మనం చూస్తున్న ఒక తండ్రి తన బిడ్డల మీద కనికరం కలిగినట్లు నేను మీ మీద కనికరం చూపిస్తాను, నేను శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే పదము బైబిల్లో అనేక సార్లు ఉంది. ఒక తల్లేనండి, ఏమైనా తండ్రి కూడా చెప్పలేము మేబీ, బట్ మన తండ్రి, మన పరలోక తండ్రి మనల్ని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ శాశ్వతమైన ప్రేమ ఎంతో గొప్పది, దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైనది, దేవుని ప్రేమ ఎంతో శక్తివంతమైనది. దేవుడు నీకు తండ్రిగా ఉండాలని ఆశిస్తున్నాడు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఎందరు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. చూసారండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీకు నా ఆత్మని, నా పరిశుద్ధాత్మనిచ్చి మిమ్మల్ని పరిశుద్ధపరిచి మిమ్మల్ని నడిపించి నాకు మొరపెట్టేవారుగా తండ్రి, దేవా, నాయా, యేసయ్యా అని ఈరోజు నువ్వు మోకరించి నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడండి. అందరూ ప్రార్థన, లోకంలో అందరూ తన బిడ్డలెవరు? తన కోసము తండ్రి ఏర్పరిచిన వారు, తన గొప్పతనముని, తన యథార్థతని, తన మార్గముని కోరుకున్న వారే తన బిడ్డలుగా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నా ఆజ్ఞలు గైకుంటే, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం మనం చూస్తున్నాం, మీరు నా కట్టడలు గైకుంటే నేను మీకు దేవుడై ఉంటాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు మీరు గైకొనండి. ఆజ్ఞలు గైకొనే కృపను ఇవ్వగలిగింది కూడా దేవుడే. ఈరోజు దేవుని నేను యేసుప్రభువున్న గొప్పతనముని, యేసుప్రభువున్న మాధుర్యాన్ని, యేసుప్రభువున్న ప్రేమను, యేసుప్రభువున్న శక్తిని, యేసుప్రభు ద్వారంగా పొందుకున్న ఆ స్వస్థతని, విడుదలని, జయమును అనుభవిస్తున్నావంటే దాంట్లో నీ గొప్పతనం లేదు, కానీ అది ప్రభువు చూపించే కేవలం ఆయన కృప, ఆయనలో ఉన్న మంచితనమే. చివరిగా మనం చూస్తున్నాం, ఆయన సమాధానకర్త. సమాధానం. ఈరోజు మనుషులకి సమాధానం లేదు, ఈరోజు మనుషులకి ఉల్లాసము లేదు, ఈరోజు మనుషుల జీవితములు గలిబిళ్ళు, ఈరోజు మనుషుడి జీవితములు కొట్లాట్లు, పోరాటాలు, ఇబ్బందులు. మానవుడికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ధనము సమాధానం ఇవ్వగలదా? పేరు ప్రఖ్యాతులు సమాధానం ఇవ్వగలవా? ఆస్తిపాస్తులు సమాధానం ఇవ్వగలవా అనుకుంటున్నారు చాలామంది. సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు యేసు ఒక్కడే. నీ పోరాటాల్లో, నీ ఇక్కట్లలో, నీ అలలు, నువ్వు ఎదుర్కొన్న తుఫాను, నువ్వు ఎదుర్కొన్న వరదలు, నువ్వు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని సమాధానపరచగలిగిన వాడు యేసు ఒక్కడే. యేసు ఒక్కడే. ఈరోజు యేసు ప్రభువుకి నీ జీవితం ఇస్తావా? ఈరోజు యేసు ప్రభువుకి నీ బ్రతుకు సమర్పించుకుంటావా? ఈరోజు యేసు ప్రభువుకి నీ సర్వము అంకితం చేసుకుంటావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమాధానకర్త. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాక తన శిష్యులను చూసి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. సమాధానము లేనివారు, సంతోషము లేనివారు, ఆనందము లేనివారు యేసు దగ్గరికి వచ్చారు మనం చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే ఈ సమాధానము ఈరోజు అనేక మంది ఎక్కడ పొందుకుంటారు? ఎక్కడ ఉంటుంది సమాధానం? కొట్లలో ఉంటుందా? ఉండదు. సమాధానానికి హెబ్రూలో షాలోమ్ అంటారు, కానీ అదే గ్రీక్ పదములో ఏమంటారంటే యూనిటీ అండ్ అకార్డ్, అంటే ఏక మనస్సు, ఏక హృదయము, ఏక దృష్టి, ఒకే మనస్సు. ఈరోజు నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి నాలుగు విధాలైన ఆలోచనలు ఉంటాయి. భర్తకు ఒక ఆలోచన, భార్యకు ఒక ఆలోచన, ఇద్దరు కలిసిమలిసి ఉంటారు. చూడండి, నేను సమాధానంగా ఉన్నాను అని నువ్వు అనటం వల్ల ప్రయోజనం లేదు. సమాధానం అనేది నువ్వు ఎదుటివాడితో, పక్కవాడితో, దేవునితో నువ్వు సమాధానంగా ఉండాలి. మనం చూసినట్లయితే మన పాపము దేవునికి విరోధం కలుగు చేసింది. ఎప్పుడైతే చూడండి, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదాము. చూసారా, ఇక్కడ దేవుడు అన్నాడు, మీరు దేవుడు యేసు ప్రభు చేసిన ఆ యాగము ద్వారంగా, ఆయన పుట్టుక ద్వారంగా, ఆయన జీవితము ద్వారంగా, ఆయన చిందించిన రక్తము ద్వారంగా, ఆదాము అవ్వ మనకి దేవునికి విరోధులుగా ఉన్నప్పుడు,
దేవుని ఆజ్ఞలు మీరినప్పుడు, దేవుని అపాసించినప్పుడు, కానీ యేసు చేసిన ఆ ప్రాయశ్చిత బలి ద్వారంగా నేను ఈరోజు ప్రభువుతో మన సమాధానం పడటానికి ఆస్కారం ఉంది. అంటే నువ్వు నీ మనస్సు ప్రభు మనస్సుతో కలుస్తావు, నీ ఆలోచన ప్రభు ఆలోచనలతో కలుస్తావు, నీ దృష్టి ప్రభు దృష్టితో కలుస్తావు, నువ్వు దేవుని హృదయంతో కలిసిన వాడిగా ఉంటావనే సంగతిని మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ఈ బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు యోహాను సువార్తలో అపోస్తలులు ఎక్కువగా ఆయన కలవరపడద్దు, భయపడద్దు అని యేసు ప్రభువే స్వయంగా తన శిష్యులతో, తన సేవకులతో, తన బిడ్డలతో, అక్కడ ఉన్న వారితో ప్రభు చెప్పిన మాట, కలవరం పొందొద్దు, భయపడద్దు, ధైర్యముని తెచ్చుకోండి అనే మాటని ప్రభు మీకు నా శాంతిని, నా సమాధానాన్ని విడిచి వెళ్తున్నాను అని ప్రభు మరలా ఆ శిష్యులతో వారిని బలపరిచే విధానం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు సమాధానం కలిగి ఉన్నారా? ఈరోజు మీరు సంతోషం ఉందా? ఈరోజు మీ జీవితంలో ఆనందం ఉందా? మీ జీవితంలో ఉల్లాసం ఉందా? మీ బ్రతుకులో అన్ని విషయముల్లో ఎదుర్కొనే శక్తి ఉందా? నువ్వు ఈరోజు అనేక విషయముల్లో విఫలం చెందిపోయావేమో, ఊడిపోయావేమో, నీ లవ్ ఫెయిల్ అయిపోయిందేమో, నీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయావేమో, నీ కెరియర్లో ఫెయిల్ అయిపోయావేమో, నీ భవిష్యత్తులో గమ్యం లేక నువ్వు అర్థం కాని పరిస్థితులుగా ఒక పెద్ద గోడ నీ ముందు ఉందేమో. కానీ ఇదిగో దేవుని వైపు మోకరించి ఆ పాపము వల్ల వచ్చిన ఆ శాపము, ఆ కీడు, ఆ నాశనముని యేసు ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టి నువ్వు పశ్చాత్తాపడినప్పుడు నీ జీవితంలో ఉన్న నీ ఆశలు, నీ కోరికలు, నీ అలవాట్లు, నీ నడవడికలు, నీ పద్ధతులు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు, నువ్వు రక్షణ పొందుతావు, నువ్వు సమాధానమును అనుభవిస్తావు. ఈరోజు నీ జీవితంని యేసు ప్రభుకి ఇస్తావా? యేసు ప్రభు నీకు సమాధానం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచన చెప్పాడు, ఆయన మహిమ గొప్ప కలిగిన దేవుడు, నిశ్చయమైన తండ్రి, ఆయన సమాధానకర్త. యేసును నమ్మిన ప్రతి ఒక్కరు ఈరోజు నీ జీవితం అల్లకొల్లగా ఉందేమో, నీ ధోని చుట్టూ తుఫాను ఉందేమో, గాలులు ఉన్నాయేమో, మెరుపులు అలలు కొడుతున్నాయేమో, కానీ యేసు ప్రభు ఏ ధోనిలో ఆయన పడుకుంటున్నప్పుడు ఆయన లేచి నిలబడి దేవుని వాక్యం సెలవిస్తుంది, శిష్యుల్ని అల్ప విశ్వాసులారా ఆయన వారిని గద్దించి, దాని తర్వాత రెండవదిగా గాలిని తుఫాన్ని గద్దించును అని మనం చూస్తున్నాం. ఏమంటే ఈరోజు నీలో ఉన్న అవిశ్వాసాన్ని దేవుడు గద్దించాలని ఆశిస్తున్నాడు. నీలో ఉన్న అపనమ్మకస్తము, నీలో ఉన్న నిర్లక్ష్యతనం, నీలో ఉన్న పాప స్వభావాన్ని దేవుడు నిన్ను శుద్ధి చేయాలని ఆశిస్తున్నాడు, నిన్ను విడుదల చేయాలని ఆశిస్తున్నాడు. నీకు ఆయన ఆత్మతో నింపే నిన్ను బాగు చేయాలని ఆశిస్తున్నాడు. సమాధానకర్త. ఈరోజు ఈ క్రిస్మస్ రోజున దేవుడు మనకు కుమారుని ఇచ్చాడు. ఈ కుమారుడు ఎవరో కాదు, యేసు ప్రభు. యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? ఈ యేసు ప్రభు నీ హృదయంలో జన్మించాడా? ఈ దేవుని కుమారుడు మన పాపములు, మన అపరాధములు తీసేసి మన భారములు ఆయన భుజముల మీద పెట్టబడింది. ఆయన చూసుకుంటాడు. ఆయన మీద నీ భారములు వేయి, ఆయన మీద నీ జీవితం సమర్పించుకో. కానీ ఒకటి, నువ్వు మోకరించి ప్రార్థించాలి. నువ్వు ఒకటి, దేవుని వాక్యం చదవాలి. ఒకటి, ప్రభువు నీ చేతులు చాచాలి. దేవుని హృదయం వా. ఈరోజు దేవుడిని బ్రతుకు సమర్పించుకోవా? దేవుడు నీ పట్ల చేసిన కార్యములు, దేవుడు నీ పట్ల చేసిన ఉన్నతమైన సంగతులను నువ్వు జ్ఞాపకం చేసుకోవా? ఇగో నీ జీవితం దేవుని సమర్పించు. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నాను నాయన. నిబిడలమైన మమ్మల్ని చూడు నాయన. నువ్వు ఆశ్చర్యమైన వాడు, ఆశ్చర్యకరమైన వాడు అయ్యా. నువ్వు ఆలోచనకర్త అయ్యా. నువ్వు నిత్యుడు అయిన తండ్రి అయ్యా. నువ్వు గొప్ప దేవుడివి అయ్యా. నువ్వు సమాధానకర్త అయ్యా. ఇంత గొప్పవాడివయ్యాను. అయినప్పటికీ నువ్వు పశువుల పాకలు జన్మించావు. అయినప్పటికీ ఒక సామాన్యమైన వాడికి జీవించావు. అయినప్పటికీ ఏ పాపము లేని మమ్మల్ని అయ్యా, ఏ పాపం లేని నిన్నునయ్యా మా పాపముల కోసం సిలువ వేస్తానికి అంగీకరించావయ్యా. దాని నిమిత్తం వందనములయ్యా. ఇంత గొప్ప దేవుడు అయినప్పటికీ నాయన మా కోసం కల్వరి సిలువలు యాగాన్ని అనుభవించి, రక్తమును చిందించి, మమ్మల్ని విమోచించి, మరణమును జయించి, పునరుద్ధానుడైన దేవా, ఇదిగో నేను లోకముని జయించాను కాబట్టి మీరు భయపడద్దు అంటున్నావయ్యా. దాని నిమిత్తం వందనములయ్యా. మాకు జయించే మనసును దయచే, నీ కోసం ప్రయాసపడేవారు, నీ కోసం సాధించేవారు, నీ కోసమైనా ఈ లోకంలో యథార్థముగా జీవించేవారు ఉండటానికి కృప చూపించు తండ్రి. నీ చేతి మీద మరలా రేపు కలుసుకుంటానికి
రేపు 7 గంటలకి ఈ కార్యక్రమాలు ఇస్తాను కృప చూపించమని, ప్రతి ఆటంకాలు, ప్రతి గలిబిలు తొలగించి ఈ కార్యక్రమం సఫలత చేసినందుకు వందనాలు. ఇంకనూ ప్రభా నీ చిత్తమైతే నీ చిత్త ప్రకారం వరకు కొనసాగించబడటానికి సాధ్యం చేయమని యేసు నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు దీవించబడి నమ్ముచున్నాను. మరి ఈ కార్యక్రమం మీకు మేలుకరంగా, దేవునికరంగా ఉంటే మాకు తెలియపరచండి. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాం. మీ అనారోగ్యంగా ఉంటే, మీకు మానసికమైన ఒత్తిడి, చీకటి శక్తుల ప్రభావంతో మీరు నిండి ఉంటే దయచేసి మీరు వాయిస్ మెయిల్ కానీ, వాట్సాప్ కానీ, కాల్ కానీ చేయండి. మరి వాయిస్ మెయిల్ లేదా వాట్సాప్ చేస్తే నేను ఎత్తుతాను. మరి మీరు కాల్ చేస్తే మరి నా భార్య ఎత్తుతుంది. మరి దేవుడు మేము మీకోసం ప్రార్థన చేసిన సిద్ధంగా ఉన్నాం. మరి ఈ సంవత్సరం చివరికి వస్తున్నాం. ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు ఇంచుమించు 7 నెలలుగా ఈ కొనసాగిస్తానికి దేవుడు కృప చూపించారు. మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో మేలు పొంది దీవించబడి మీరు ఈ పరిచర్య ద్వారంగా మీ స్వస్థత పొంది, లేకపోతే దేవుని కార్యాలు మీ జీవితం చూసినట్లయితే ఆ ప్రత్యేకమైన కానుక పంపించాలని ఆశిస్తే మరి గూగుల్ పే, ఫోన్పే ద్వారంగా, లేకపోతే అకౌంట్ నెంబర్ ద్వారా మీరు ఇవ్వచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మరి దేవుని చిత్తమైతే మరలా రేపు 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.